ప్రైజ్ లార్డ్ అందరికీ రండి వాక్యంలోకి వెళ్దాం. మనము సామెతలు 3 అధ్యాయము 1-2 వచనం నేను చదువుతాను, కానీ నేను నా హిందీ బైబిల్లో చదువుతాను, మీరు మీ తెలుగు బైబిల్లో మీరు చదువుకోవచ్చు. హే మేరే పుత్ర, मेरी शिक्षा को ना भूलना, अपने हृदय में मेरी आज्ञा को रखना. నా ఉపదేశం, నా కుమారుడా, నా ఉపదేశంని మరవకుము, నా ఆజ్ఞల్ని నీ హృదయంలో పెట్టుకోవని దేవుని వాక్యంలో రాయబడింది. చదవబడిన వాక్యంతో దేవుడు మనతో మాట్లాడునుగాక. రండి మనం प्रार्थना చేసుకుందాం. प्यारे प्रभु जी, धन्यवाद, स्तुति और बड़ाई के साथ आपके चरणों में आते हैं, झुक जाके धन्य प्रणाम करते हैं, समय दिया है धन्यवाद देते हैं. आप ही के नाम प्रभु जी महिमा करने के लिए, आपकी इच्छा के अनुसार ठीक रीति से चलने बढ़ने के लिए प्रभु जी आप हमारी सहायता और मदद करें. आप ही के नाम प्रभु जी महिमा करने के लिए सहायता और मदद करें. आपकी इच्छा के अनुसार ठीक रीति से चलने बढ़ने के लिए सहायता और मदद करें. और प्रभु जी मैं भी अपने बुद्धि और ज्ञान के साथ में पवित्र आत्मा से भर के प्रभु जी वचन को प्रभु जी सुना सकूं. प्रभु जी आप मेरी भी सहायता और मदद करें. ये समय को आपके हाथों में सौंप देते हुए प्रार्थना विनती को प्रभु यीशु मसीह के नाम से मांगते हैं, आमीन. సామెతలు 3 అధ్యాయము 1-2 వరకు మనం ధ్యానం చేయబోతున్నాము. నేనైతే హిందీ బైబిల్లో చదివినాను, మీరు మీ తెలుగు బైబిల్లో మీరు చదువుకోవచ్చు. ఈ వాక్యంలో ఇలా రాయబడింది, నా కుమారుడా, నా కుమార్తె, నా ఆజ్ఞల్ని మర్చిపోవద్దు అని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుడు ఏదైతే మనకి నేర్పిస్తాడో అది మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఆయన వాక్యంని అంట మనం హృదయంలో పెట్టుకోవాలంట. ఎప్పుడైతే ఆయన చెప్పిన మాటకి మనం లోబడతామో, జీవిస్తామో, ఆయన మాటల్ని వాక్యంని మన హృదయంలో పెట్టుకుంటామో, వాక్యంలో ఉంది ఆయన మన ఆయువు కాలంని పెంచేస్తాడంట, మన వయసుని పెంచుతాడంట దేవుడు. ఆ తర్వాత మన జీవిత కాలం అంట కుశలంగా ఉంటామంట, సంతోషంగా ఉంటామంట, హ్యాపీగా ఉంటామంట మన ఫ్యామిలీతో కలిసి. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నా ఉపదేశంని మరవకు అని వాక్యంలో రాయబడింది. మరవకు, ఉపదేశంని మరవకు అని వాక్యంలో ఉంది. ఉపదేశం అంటే మనం ఎక్కడ నేర్చుకుంటాం? ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మనం చూస్తాం చిన్నపిల్లలైతే స్కూల్కి వెళ్తారు, స్కూల్కి వెళ్ళి ఆ టీచర్ ద్వారా వాళ్ళు నేర్చుకుంటారు. సంవత్సరం అంతా ఉపదేశం వాళ్ళు వింటూ ఉంటారు, క్లాస్లో కూర్చొని వాళ్ళు ఉపదేశాలు వింటూ ఉంటారు. తర్వాత సంవత్సరం వస్తుంది, సంవత్సరం అయిపోయిన తర్వాత సంవత్సరం అవ్వకముందే వాళ్ళకు ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్లో వాళ్ళు మంచిగా రాస్తే వాళ్ళు పాస్ అయిపోతారు, ఒకవేళ సరిగా రాయకపోతే వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈ ఎగ్జామ్స్ రాసే పిల్లలు ఎవరు అంటే ఉపదేశంని ప్రతిరోజు పోయి స్కూల్లో నేర్చుకున్నారు. ఆయన కొంతమంది పాస్ అయినారు, కొంతమంది ఫెయిల్ అయిపోయినారు. దానికి అర్థం ఏంటంటే ఉపదేశం అయితే ప్రతిరోజు క్లాస్లో వచ్చి అటెండ్ చేసినారు, కానీ బాడీ ఏమో అక్కడనే ఉంది, కానీ మైండ్ ఏమో యాబ్సెంట్ ఉంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు మనం చూస్తాం ఒక విశ్వాసి లైఫ్ కూడా అలాగే సాగుతుంది, విశ్వాసి జీవితం కూడా అలాగే ఉంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా దేవుడు వాళ్ళు ఏర్పరచుకున్న బిడ్డలతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ వాక్యం ద్వారా ఎవరినైతే ఆయన రక్తంతో కొనుక్కున్నాడు, కడిగి శుద్ధి చేసినారు, దేవుడు అలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే ఎవరైతే ఆయన వాక్యంని మర్చిపోయి దేవుణ్ణి వదిలేసి దూరంగా వెళ్ళిపోయినారు, దేవుడు వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, వాక్యంలో రాయబడింది, నా ఉపదేశంని మరవకుము, నేనైతే ఏదైతే నేర్పిస్తాను నీకు అది ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఒక విశ్వాసి రక్షణ పొందిన తర్వాత ఎక్కడికి వస్తాడు? ముందు ఆయన వచ్చేది ఎక్కడ అంటే సంఘంలో వస్తాడు. సంఘంలో ఏమి ఇస్తారు? ఒక పాస్టర్ గారు ఉపదేశం ఇస్తారు, యానికి బైబిల్ మనకి పాటిస్తారు, బైబిల్ గురించి మనకి చెప్తారు అక్కడ పాస్టర్ గారు. ఆ బైబిల్ మనకి ఏంటిది అంటే దేవుని ఉద్దేశం, అంటే దేవుడు వాక్యంని పంపుతాడు, ఆయన ఏర్పరచుకున్న బిడ్డల్లో ఆ వాక్యంని నింపుతాడు. ఆ వాక్యము ఆ పాస్టర్ ఎవరైతే దేవుడు ఏర్పరచుకున్న బిడ్డ వాక్యం చెప్తాడో అది ఆయన సొంత వాక్యం కాదు,
దేవుడే ఆ వాక్యంని నింపుతాడు. ఎప్పుడైతే దేవుడు ఆ వాక్యంని నింపుతాడో అప్పుడు ఆయన సంఘానికి వస్తారు, మన సేవకులు అప్పుడు వచ్చి మనకి ఉపదేశం చేస్తారు, అంటే వాక్యంని బోధిస్తారు. ఎప్పుడైతే మనకి వాక్యంని బోధిస్తారో దాని అర్థం ఏంటంటే దేవుడే ఆ వాక్యంని మనకి పంపించినాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మనం దేవుణ్ణి ఉపదేశంని యానికి ఆయన చెప్పిన మాటల్ని మనము ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అది మన హృదయంలో పెట్టుకోవాలా. హృదయంలో పెట్టుకుంటే అప్పుడు మనం ప్రతి ఒక్క పరీక్షలో పాస్ అయిపోతాం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒక విశ్వాసికి పరీక్ష వచ్చినప్పుడు ఆ విశ్వాసి ఆ పరీక్షలో నిలబడలేకపోతున్నారు, ఫెయిల్ అయిపోతున్నాడు, పడిపోతున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే దేవుని చెప్పిన ఆజ్ఞని ఆయన వినలేదు, సరిగా ఆయన ఉపదేశం మీద ధ్యానం చేయలేదు, ఆయన వాక్యంని హృదయంలో పెట్టుకోలేదు. ఒకవేళ ఆయన ఉపదేశంని విని ఉంటే, ఆయన వాక్యంని హృదయంలో పెట్టుకొని ఉంటే ఎప్పుడైతే పరీక్ష వస్తుందో అప్పుడు ఆయన ఆయనలో గట్టిగా నిలబడతాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, పరీక్షలో ఒకవేళ నువ్వు పడిపోతున్నావు అంటే దాని అర్థం ఏంటంటే ఆ ఉపదేశంని నువ్వు మర్చిపోయినావు, ఆయన వాక్యంని నువ్వు హృదయంలో పెట్టుకోలేదు, అందుకే నువ్వు పడిపోయినావు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. నా సంగతి ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంది, మనం ఎలా జీవిస్తున్నాం, మనం విశ్వాసంలో ఎలా కొనసాగుతున్నాం, విశ్వాసంలో మనం ఆయన వాక్యంని వింటున్నామా? ఆయన వాక్యంని అయితే ప్రతిరోజు మనం వింటున్నాము, కానీ ఏం చేస్తున్నాం? అది విని మన హృదయంలో పెట్టుకుంటున్నామా? ఈరోజు దేవుడు రోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. దేవుడు నిన్ను నన్ను ఆయన రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నాడు. దేవుడు నిన్ను నన్ను ఆయన రక్తంతో కడిగి శుద్ధి చేసిండు, పరిశుద్ధంగా చేసిండు. దేవుడు మనకి సంఘానికి తీసుకొని వచ్చిండు. అక్కడ మనకి సండే రోజు మనకి మీటింగ్లో వాక్యం ఉంటుంది, కాటేజ్ మీటింగ్లో వాక్యం ఉంటుంది. కానీ ఆ వాక్యంని విని, ఆ ఉపదేశంని విని మనం హృదయంలో పెట్టుకున్నామా, లేకపోతే విని వదిలేసినామా? విని ఒకవేళ హృదయంలో పెట్టుకుంటే ఎలాంటి పరీక్ష అయినా సరే కానీ మనం ముందుకు నిలబడతాం, పాస్ అయిపోతాం. ఒకవేళ ఆయన ఉపదేశాన్ని మర్చిపోయి ఆ వాక్యంని ఒకవేళ మన హృదయంలో పెట్టుకోకపోతే అప్పుడు మనకి కష్టం, బాధ, దుఃఖం, పరీక్ష వచ్చిందనుకో వెంటనే ఫెయిల్ అయిపోతాం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. మనం కాలేజ్ మీటింగ్కి వెళ్తాం, సండే కుడికాలకి వెళ్తాం, స్పెషల్ మీటింగ్కి వెళ్తాం, ఎన్నో ఉపదేశాలు ఉంటాయి, మనకి చెప్తారు వాక్యం. కానీ బయటికి వచ్చే వరకు ఏది కూడా మనకు గుర్తుండదు. ఎందుకు అలా ఉంటుంది అంటే బాడీ ప్రెజెంట్ ఉంటుంది, మైండ్ ఏమో యాబ్సెంట్ ఉంటుంది. మైండ్లో ఏదేదో మనకు ఆలోచన ఉంటుంది. నా హృదయంలో మీ హృదయంలో నా వాక్యంని ఉంచుకోండి అని దేవుని వాక్యంలో చెప్తుంది. కానీ మనం ఏం చేస్తాం? అన్నీ గుర్తుపెట్టుకుంటాం. వాళ్ళు నన్ను మొన్న అట్లా తిట్టినాడు, అది గుర్తుంటుంది. వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వాలా, అది గుర్తుంటుంది. నా చుట్టాలు నాకు ఇట్లా చేసినారు, అది కూడా గుర్తుంటుంది. నా తమ్ముడు, నా అన్న, మా వదిన మాకు ఇట్లా చేసినారు, అలా చేసినారు అని ఇవన్నీ మనకు గుర్తుంటుంది. స్కూల్కి ఫీజు కట్టాలా గుర్తుంటుంది. స్కూల్కి పోవాలా, పిల్లలు టైంకి పోవాలా అని గుర్తుంటుంది. డ్యూటీకి పోవాలా టైంకి అని గుర్తుంటుంది. అన్నం తినాలని టైంకి గుర్తుంటుంది. అన్నీ మన హృదయంలో ఉంటుంది. కానీ ఒక్కటి మాత్రం మనం హృదయంలో ఉండదు. అది ఏంటంటే దేవుని వాక్యం. వాక్యంలో ఉంది, నా కుమారుడా, నా బిడ్డ, నా వాక్యం నిన్ను హృదయంలో ఉంచుకో. అప్పుడు నువ్వు ఎలాంటి పరీక్షనా పాస్ అయిపోతావు. ఒకవేళ ఈ వాక్యం నీలో లేకపోతే, నీ హృదయంలో లేకపోతే అప్పుడు నువ్వు ఫెయిల్ అయిపోతావు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నా సంగతి ఎలా ఉంది, మనం ఎలా జీవిస్తున్నాం, ప్రతి ఒక్క విషయంని మనం గుర్తుపెట్టుకుంటాం, మన హృదయంలో భద్రంగా దాచిపెట్టుకుంటాం. కానీ అదే సమయంలో అన్నీ గుర్తుంటాయి, అన్నీ మన హృదయంలో ఉంటుంది. కానీ ప్రతిరోజు కూడికలు వస్తాం, వాక్యంని వింటాం, సండే రోజు వాక్యంని వింటాం, అది మాత్రం మనకు హృదయంలో పెట్టుకోం, మర్చిపోతాం బయటికి పోగానే. అందుకే శత్రువు పని చేస్తాడు, సైతాన్ పని చేస్తాడు, పరీక్షలు తీసుకొని వస్తాడు. ఆ పరీక్షలో వెంటనే అందుకే మనిషి, ఒక విశ్వాసి
ఫెయిల్ అయిపోతాడు. ఎందుకంటే దేవుని వాక్యంని హృదయంలో పెట్టుకోలేదు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నా సంగతి ఎలా ఉంది? మనం ఎలా జీవిస్తున్నాం? మనం ఎలా ఉంటున్నాం? ఒకవేళ ఆయన ఉపదేశంని మనం హృదయంలో పెట్టుకుంటే, ఆయన ఆజ్ఞని మనం గైకొంటే, దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే ఆ పిల్లలకి ఎలాంటి ఆశీర్వాదం ఉంటుందంటే కింద వచనంలో ఉంటే వాళ్ళ ఆయువుని పెంచుతాడంట. దేవుడు వాళ్ళ ఆయుష్ని పెంచుతాడంట. ఆయన జీవితకాలం అంట కుశలంగా ఉంటాడంట, సంతోషంగా ఉంటాడంట, హ్యాపీగా ఉంటాడంట. ఎందుకంటే దేవుని ఉపదేశంని మర్చిపోలేదు. ఆయన హృదయంలో ఆయన వాక్యంని పెట్టుకున్నాడు. అందుకే ఆయన ఆయువుని పెంచుతాడు. ఆయన దినమంతా ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు, అప్పటి వరకు హ్యాపీగా ఉంటాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈ మధ్యలో మనం చూస్తున్నాం, మన జీవితకాలం కొన్ని రోజులే ఉన్నాయి, కానీ అందులో కూడా కష్టము, దుఃఖము, బాధ, నిరాశనే ఉంటుంది. ఎందుకంటే ఆయన వాక్యంని మనము హృదయంలో పెట్టుకోకుండా వేరేది ఏదేదో మనం మన హృదయంలో పెట్టుకున్నాం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నో సంవత్సరాలు అయింది రక్షణ పొంది, కాటేజ్ మీటింగ్కి వెళ్తావు, సండే మీటింగ్కి వెళ్తావు, వాక్యం వింటావు, ఉపదేశం వింటావు, బైబిల్ స్టడీలో ఉంటావు, అన్నీ చేస్తావు. కానీ చర్చి నుంచి బయటికి పోగానే వాక్యంని మర్చిపోతావు, హృదయంలో పెట్టుకోలేకపోతావు. ఎందుకంటే వెళ్తావు నువ్వైతే అక్కడికి, చర్చికి కానీ మీటింగ్కి కానీ నీ బాడీ మాత్రమే అక్కడ ఉంటుంది, నీ మైండ్ మాత్రం యాబ్సెంట్ ఉంటుంది. ప్రార్థన చేసుకోండి, సరి చేసుకోండి. ప్రభువా, నేను కాటేజ్ మీటింగ్కి పోయినప్పుడు, ప్రార్థన కుడికలకు పోయినప్పుడు, ఆదివారం ఆరాధనకి పోయినప్పుడు నీ ఉపదేశంని నేను మర్చిపోవద్దు. నీ వాక్యంని నా హృదయంలో పెట్టుకుంటాను ప్రభువా ఈరోజు నుంచి. ఒకవేళ ఈ తీర్మానం చేసుకుంటే దేవుడు ఈరోజు మీకు సహాయం చేస్తాడు, మీకు బ్లెస్సింగ్తో నింపేస్తాడు, ఆయన వాక్యంతో నింపేస్తాడు. ఏది కొదవ లేకుండా దేవుడు నిన్ను చూసుకుంటాడు. వాక్యంలో రాయబడింది, ఆయన ఉపదేశంని మర్చిపోవద్దు నా కుమారుడా, నా బిడ్డ, ఆయన ఉపదేశంని మర్చిపోవద్దు. ఉపదేశం మనకి ఏడ దొరుకుతుంది? కాటేజ్ మీటింగ్లో, సండే చర్చికి పోతే ఉపదేశం దొరుకుతుంది. ఆ ఉపదేశం మనకి ఇచ్చినప్పుడు ఆయన ఆజ్ఞని అన్నీ మనం మనసులో పెట్టుకోవాలా. ఎప్పుడైతే మన హృదయంలో మనము ఆయన ఆజ్ఞని అన్నీ పెట్టుకుంటామో, వాక్యంలో రాయబడింది ఆయన నీ ఆయుష్ కాలంని పెంచుతాడంట. అప్పుడు నీ జీవితంలో కుశలమే ఉంటుందంట, సంతోషంగానే ఉంటావంట, హ్యాపీగానే ఉంటావంట. ఎందుకంటే ఆయన వాక్యం ఆయన నీ హృదయంలో పెట్టుకున్నావు. ఎందుకంటే ఆయన ఇచ్చిన మాటని నువ్వు విన్నావు, అది నీ మనసులో పెట్టుకున్నావు, దాని అనుసారంగా నడిచినావు. అందుకే దేవుడు నీ జీవిత కాలం అంతా కుశలంగానే చేస్తాడు. ఈరోజు చాలామంది విశ్వాసులు సంతోషంగా ప్రతిరోజు వాళ్ళు లేరు. ఏదో ఒక కారణం ఉంటుంది అంటే దానికి అర్థం ఏంటంటే వాళ్ళు ఉపదేశంని సరిగా వింటలేరు. ఉపదేశంని వింటున్నారు కానీ మనసులో పెట్టుకుంటలేరు. విన్నంత వరకే సరే అని అంటున్నారు, బయటికి వచ్చినాక మర్చిపోతున్నారు. అందుకే వాళ్ళ జీవితంలో ఆశీర్వాదం లేదు, సంతోషం లేదు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎప్పుడు ఒక తండ్రి వాళ్ళ పిల్లలకి సంతోషము అన్నీ ఇవ్వాలని కోరుకుంటాడు. అలాగే మన పరలోక తండ్రి, మన యేసయ్య మన కోసం రక్తాన్ని కార్చిండు, ప్రాణాన్ని ఇచ్చిండు. ఆయన కూడా నీ కోసం నా కోసం ఇదే ఆలోచించుతున్నాడు. నా పిల్లలు బతుకున్నంత రోజులు కుశలంగా ఉండాలా, హ్యాపీగా ఉండాలా, సంతోషంగా ఉండాలా. ఒకవేళ నువ్వు కూడా సహోదరుడా సంతోషంగా ఉండాలని అనుకుంటున్నావా? నీ ఆయుష్కాలం అంతా పెంచుకోవాలని నీకు ఆశపడుతున్నావా? అయితే దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే ఆయన చెప్పిన మాటల్ని, వాక్యంని హృదయంలో పెట్టుకోవాలా. ఆయన ఉపదేశంని ఎప్పుడు మర్చిపోవద్దు. అప్పుడు నీ జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుడి వాక్యంతో మనతో మాట్లాడును గాక. రండి మనం ప్రార్థన చేసుకోండి. కళ్ళు మూసుకోండి, ఒకసారి ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నీ ఉపదేశంని మర్చిపోయినాను, నీ వాక్యం నీ హృదయంలో పెట్టుకోలేదు, అన్నీ పెట్టుకున్నాను.
ఈ రోజు నుంచి నీ ఉపదేశమే వింటాను, నీ వాక్యము నా హృదయంలో పెట్టుకుంటాను. నువ్వు ఏదైతే చెప్తావో అదే ప్రభువా నేను చేస్తాను అని ఒకవేళ ఈ తీర్మానం మీరు చేసుకుంటే దేవుడు మీకు ఆశీర్వాదంతో నింపేస్తాడు, మీ ఆయువుని పెంచేస్తాడు. మీకు దినమంతా ఎన్ని దినాలు బతుకుతాడో అన్ని దినాలు మీకు సంతోషంగానే ఉంటాయి. దేవుడి వాక్యంతో మనతో మాట్లాడును గాక. గాడ్ బ్లెస్ యూ.